చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఒక చరిత్ర భారతదేశ చరిత్రలో ఏ విధంగా అంకాలు ఉంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారి చరిత్ర అద్వితీయంగా ఉంటుందన్నది విషయాన్ని మనకు తెలుసు. ఒక నటుడిగా రాయలసీమ ముద్దుబిడ్డ మర్చిపోబాకండి. ఇవాళ ఇక్కడ కడపలో జరుగుతున్నదంటే ఆయన ఆదరించి ఆశీర్వదించింది రాయలసీమ. నటుడిగా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలను విజయవంతం చేసిన ప్రాంతం రాయలసీమ. అన్ని రంగాల్లో తన అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి. ప్రపంచ చరిత్రలో ఏ నటుడు నటించని పాత్రలు నటించారు. 300 పైచిలకు పాత్రలు నటించారు. నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి రాజకీయ పార్టీని ప్రారంభించి ఒక నూతన తరాన్ని సృష్టించారు. ఆయన పార్టీ ప్రారంభించినాడు పెద్ద పెద్ద కంపెనీల వారు భూస్వాములు ఎవరో రాలే. సామాన్య జనం ఆయన ఆశీర్వదించారు, మర్చిపోకండి. ఒక పాత చవర్లెట్ కారు తీసుకొని ఆయన చైతన్య యాత్ర చేస్తామంటే ఆయన ప్రసంగాలు వినటం కోసం రాత్రి 3ంటికి 4ంటికి 48 గంటలు కూడా వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి. కష్టపడేవారు. వ్యాన్ మీద ఎన్నిసార్లు అయినా ప్రతి ఊర్లో 4 సార్లు ఆపితే లేచి నిలబడి ప్రసంగించేవారు. అద్వితీయమైన ప్రసంగాలు. ఆయన భాషా పటిమ సంస్కృతం మీద, ఇంగ్లీష్ మీద, తెలుగు మీద, తమిళ మీద పట్టు మనకు తెలుసు. సంస్కృత భాష ప్రావీణ్యం మనకు తెలుసు. ఆయన సినిమాలకి స్క్రిప్ట్ రాసుకునేవారు. క్రమశిక్షణగా మారిపోయారు, నీతి నిజేతకు మారిపోయారు. ఇవాళ ఎన్నో ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ ఆయన తీసుకున్న ఆదర్శమైన విధానాలు ప్రజలు మర్చిపోలేరు. అట్లాంటిది ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఒకటి సినిమా, 2 రాజకీయాలు. సినిమాల్లో ప్రపంచ నటుల్లో మేటి నటుడు ఎన్టీ రామారావు గారు. బహుశా సృష్టి వచ్చిన తర్వాతగానే మీరు చూసుకోండి, ఏ దేశంలో కానీ ఏ భాషలో కానీ
రామారావు గారిలాగా వైవిధ్యంగా నటించినటువంటి నటుడు లేడు. ఎందుకంటే ఆయన పౌరాణికాల్లో నటించాడు, సాంఘికాల్లో నటించాడు, జానపదాల్లో, చారిత్రకం, అన్ని పాత్రలు. అది కాక నాయక పాత్ర, ప్రతినాయక పాత్ర, దర్శకత్వం, నిర్మాత, ఇన్ని పాత్రలు ఒకే ఒక్క నటుడు చేసినటువంటిది ఆయనే. అందుకే ఆయన ప్రపంచంలో మేటి అని అంటున్నాం మనం. సినిమాల్లో ఉన్నంత వరకు, సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలన్నీ సమాజంలో మీరందరూ ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రతిబింబించే విధంగా పోషించారు. అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు శ్రీ రామారావు గారు. రామారావు గారు సినీ జీవితంలో ఉన్నంత వరకు క్రమశిక్షణతో పెద్ద ఆయన వస్తున్నాడు షూటింగ్ కంటే ఎవరైనా టైంకి వచ్చేవాళ్ళు, నిర్మాతలకి సహకరించేవాడు, నిర్మాతలందరినీ గౌరవించేవాడు. నిర్మాతగా ఉండి ఒక సీనియర్ యాక్టర్లు ఎవరైనా షూటింగ్కి వస్తే వారిని సాగనంపటం ఆనవాయితీ. అక్కినేని నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తలో నటిస్తే, బ్రదర్ మీరు ఎయిర్పోర్ట్కి రానవసరం లేదు, రేపు మార్నింగ్ ఆచారాలు వద్దు మన ఇద్దరి మధ్య అంటే, తెల్లవారుజామున క్రమశిక్షణతో ఆయన సాంప్రదాయాల్ని గౌరవించి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగనంపి వచ్చినటువంటి మహామనిషి ఎన్టీ రామారావు గారు. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.